రాత్రి 1 గంట సమయంలో శీతల్ ఫోన్ చేసి సునీల్ తనను కొడుతున్నాడని చెప్పిందని వివరించింది. తర్వాత శీతల్తో కాల్ కట్ అయిందని నేహా చెప్పింది. నిందితుడు సునీల్ కు ఓ హోటల్ ఉందని, అక్కడ శీతల్ కొన్ని నెలల క్రితం పనిచేసినట్లు సమాచారం. అప్పటికే 2 పిల్లలకు తండ్రి అయిన సునీల్ తనను పెళ్లి చేసుకోవాలని శీతల్ను వేధించగా ఆమె అంగీకరించలేదు. తర్వాత శీతల్ పని మానేసినప్పటికీ ఇద్దరి మధ్య అప్పుడప్పుడు ఫోన్ సంభాషణ జరిగేది. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. శీతల్ మృతదేహం దొరికిన కాలువ సమీపంలో సునీల్ కారుని గుర్తించడం అనుమానాలను బలపరుస్తోంది. బెంగళూరులో ఓ యువతిపై బైక్ బుక్ చేస్తుంది. యువతిని బైక్ పై ఎక్కించుకున్న రైడర్ సుమన్ వేగంగా నిర్లక్ష్యంగా ద్విచక్ర వాహనాన్ని నడిపినట్టు తెలిసింది. జయనగర్ ప్రాంతంలో దిగిపోయిన ఆ యువతి ర్యాష్ డ్రైవింగ్ చేసిన సుమన్ ను మందలించింది. డబ్బు ఇవ్వరని చెప్పింది. కోపంతో ఉండిపోయిన సుమన్ యువతి చెంపపై కొట్టాడు. దెబ్బ గట్టిగా తగలగా యువతి నియంత్రణ కోల్పోయి రోడ్డు పెట్టింది. పాలచారులు ఆమెను కాపాడేందుకు ముందుకు రాలేదు. వీడియో వైరల్ అవడంతో యువతిని సంప్రదించిన పోలీసులు రైడర్ పై కేసు పెట్టాలని సూచించారు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో పోలీసులు నాన్ కాగ్నిజబుల్ రిపోర్ట్ నమోదు చేసి సుమన్ అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లో పెట్రోల్ బంక్ లోని సిబ్బందిని రివాల్వర్ తో బెదిరించిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హర్దోయ్ బిల్గ్రామ్ లోని పెట్రోల్ బంక్ కు సిఎన్జి గ్యాస్ నింపుకోవడానికి ఆదివారం రాత్రి ఓ కారు వచ్చింది. ఈ సమయంలో కారులో ఉన్న అందరూ దిగాలని పెట్రోల్ బంక్ సిబ్బంది రజనీష్ కుమార్ కోరాడు. అందుకు కారులోని కుటుంబం నిరాకరించగా రజనీష్ సైతం గ్యాస్ నింపేది లేదన్నారు. దీంతో రజనీష్ ఆ కుటుంబం వాగ్వాదానికి దిగింది. అతన్ని వెనక్కి నెట్టేస్తూ దుర్భాషలాడారు. అంతటితో ఆగకుండా కారులోని ఓ మహిళ లైసెన్స్ రివాల్వర్ తీసుకువచ్చి రజనీష్ ఛాతీపై గురిపెట్టింది. తనతో పాటు కుటుంబాన్ని సైతం కాల్చి పడేస్తామని బెదిరించినట్లు రజనీష్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై రజనీష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే కారులోని వారిని దిగాలని సూచించినట్లు రజనీష్ చెప్పారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకు నగరంలోని పలు చోట్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని చోట్ల రహదారులకు పగుళ్లు, భారీ గుంతలు ఏర్పడ్డాయి. వచ్చే 24 గంటల్లో ముంబైలో అధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లకూడదని ప్రజలకు పోలీసులు సూచించారు. దూర ప్రయాణాలు మానుకోవాలని కోరారు. ముంబైలో కురుస్తున్న వర్షాలకు పలు విమానాలు రద్దయ్యాయి.